శేషు గారు, రెండు తెలుగు రాష్ట్రాల్లో బర్నింగ్ టాపిక్గా లగచర్ల సంఘటన అనేది ఇప్పుడు వైరల్గా మారుతుంది. లగచర్ల లడాయిపై అటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తూ ఉన్నాయి. మరి మరలబడ్డ లగచర్ల కలెక్టర్ దాడిపై సబ్బండ వర్గాలు పూర్తి స్థాయిలో దీన్ని ఖండిస్తూ ఉన్నారు. తెలంగాణ పాలిటిక్స్లో ప్రస్తుతము లగచర్ల ప్రకంపనలు కొనసాగుతున్న ఈ నేపథ్యంలో కలెక్టర్పై జరిగిన దాడి సంఘటనకు సంబంధించి మీరు ఎలా స్పందిస్తారు? జై స్వరాజ్ వరల్డ్ టీవీకి స్వాగతం. లగచర్ల గ్రామానికి అధికారుల బృందం ఫార్మా ఇండస్ట్రీస్ ఏర్పాటు కోసం భూమిని సేకరించడానికి వెళ్ళినటువంటి సందర్భంలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ పైన, దుద్యాల మండల ఎంఆర్ఓ పైన, అదేవిధంగా కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అయినటువంటి వెంకటరెడ్డి పైన, వికారాబాద్ డిఎస్పీ పైన అక్కడ నిర్వాసితులు దాడి చేయటం జరిగింది. దాడి చేసినటువంటి సంఘటన పైన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైనటువంటి సందర్భంలో దాడి వెనకాల ఉన్నటువంటి రాజకీయ ప్రోద్బలాలను, దాడి వెనకాల ఉన్నటువంటి వాటిని విచారణ చేస్తున్నటువంటి పోలీసు యంత్రాంగము, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ కొడంగల్ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత దాడిలో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి, ప్రధాన నిందితుడిగా భావిస్తున్నటువంటి బోగబోని సురేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి సందర్భంలో అసలు లగచర్ల దాడికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనేటటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. లగచర్లలో భూసేకరణకు వెళ్ళినటువంటి అధికారుల పైన దాడి జరగటానికి కారణాలు ఏంటిది అనేటి ఒకటి జరుగుతుంటే, దాడి వెనకాల ఎవరున్నారు అనేటటువంటిది, ముఖ్యంగా దాడిని లేకపోతే లగచర్ల గ్రామంలో ఉన్నటువంటి విషయాన్ని పసిగట్టలేనటువంటి ప్రభుత్వము, ఆ సమస్యను సరిగా హ్యాండిల్ చేయలేనటువంటి ప్రభుత్వ వైఫల్యంగా చూడాలా, లేకపోతే రాజకీయ కోణంలో అధికారులపైన దాడి చేపించేటటువంటి రాజకీయ ప్రేరేపితం ఏమైనా ఉందా అనేటటువంటి రెండు అంశాలపైనే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం తన పాలసీని మార్చుకోవడం జరిగింది. గత ప్రభుత్వము ఫార్మాసిటీ ఏర్పాటు చేయడానికి రంగారెడ్డి జిల్లాలో దరిదాపు 14,000 ఎకరాలను సేకరించింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్మాసిటీ కాకుండా ఫార్మా విలేజెస్, ఫార్మా క్లస్టర్స్ ఏర్పాటు చేసి ఫార్మా విలేజ్ ఏర్పాటు చేస్తామనేటటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫార్మా విలేజ్లను, ఫార్మా క్లస్టర్లను ఏర్పాటు చేయడానికి మెదక్ జిల్లాని, వికారాబాద్ జిల్లాని, మహబూబ్ నగర్ జిల్లాని ఎంపిక చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఫార్మా క్లస్టర్స్, ఒక్కొక్క ఫార్మా క్లస్టర్లలో 4 నుండి 5 గ్రామాలని లలో ఈ ఫార్మా ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేయాలనేటటువంటి ఒక నిర్ణయం కొత్తగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. అది ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నుంచి ప్రారంభం చేస్తున్నటువంటి సందర్భంలో కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి 5 గ్రామాలు, ఒకటి లగచర్ల, రెండోది హక్కింపేట, మూడోది పోలేపల్లి, నాలుగోది రోటిబండ తండ, ఐదోది పూలచర్ల తండ. ఈ 5 విలేజెస్లలో ఒక ఫార్మా క్లస్టర్ని ఏర్పాటు చేయాలని, 1358 ఎకరాలను సేకరించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అక్కడ ఫార్మా ఇండస్ట్రీ పెట్టాలి, అక్కడ ఉద్యోగ అవకాశాలను కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంటే, అయితే 1358 ఎకరాలలో 90 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉన్నది. అదేవిధంగా 548 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నది, 721 ఎకరాలు పట్టా భూమి ఉన్నది. అయితే ఇక్కడ దరిదాపు ఈ ఫార్మా క్లస్టర్లో ఫార్మా ఇండస్ట్రీని ఏర్పాటు చేయడం వల్ల 800 మంది రైతులు తమ భూములను కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. అయితే గ్రామాల్లో ఇప్పుడు ఏంటి అని అంటే, భూముల విలువ పెద్ద ఎత్తున పెరిగిపోయినటువంటి సందర్భంలో భూమి అనేది ఒక సెంటిమెంట్గా గ్రామీణ ప్రజలు భావిస్తారు. భూమి అనేది వాళ్ళ యొక్క ఒక జీవనోపాధిగా భావిస్తారు. భూమి ఉండటం గౌరవంగా భావిస్తారు. కాబట్టి భూమిని వదులుకోవటానికి ఆ ప్రాంతంలో ప్రజలు ఇష్టపడటం లేదు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది, పరిహారం ఇస్తామని చెప్తున్నారు. అక్కడ మార్కెట్ విలువ ఎంత ఉంది, 30 నుంచి 40 లక్షలు ఎకరానికి మార్కెట్ విలువ ఉంటే ప్రభుత్వం ఆఫర్ చేస్తుంది 10 లక్షల రూపాయలు ఇస్తామని, భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళకి ఇంటికొక ఉద్యోగం ఇస్తామని, అదేవిధంగా 125 గజాల ప్లాట్ ఇస్తామని, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇస్తామనేటటువంటి ఒక ప్యాకేజీని ఇవ్వటం జరిగింది. ఆ ప్యాకేజీకి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒప్పుకోవట్లేదు. దానికి ప్రధానమైనటువంటి కారణం భూమి కోల్పోతున్నారని. తర్వాత ఫార్మా లాంటి ఇండస్ట్రీస్ ఇస్తే మా ఏరియాలు కలుషితం అవుతాయి, పొల్యూట్ అవుతాయి అనేటటువంటి ప్రజలు భయపడుతున్నటువంటి నేపథ్యంలో ప్రజల యొక్క భయాందోళనను నివృత్తి చేసి
వాళ్ళకి మరింత ఆకర్షణీయమైనటువంటి ప్యాకేజీని ఆఫర్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. అయితే లగచర్లలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ముఖ్యమైనటువంటి ప్రజాప్రతినిధులపైన, మరి ముఖ్యంగా కలెక్టర్ లాంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక అధికారి పైన దాడి జరగటం మొదటిసారిగా మనం భావించాలి. ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పేటటువంటి హక్కు ప్రతి వాళ్ళకి ఉంటుంది, కానీ దాడి చేయటం అనేది నేరంగా భావించబడుతుంది. కాబట్టి ఏ ఉద్దేశంతో చేసినా, ఎంత బాధతో చేసినా దాడి నేరంగా పరిగణించబడేటటువంటి క్రమంలో ఇవాళ లగచర్లలో ప్రజలు ఎంతసేపు నిరసన చెప్పినా బాధ లేదు. ఎందుకనంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నప్పుడు మల్లన్న సాగర్లో భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళు నెలల తరబడి నిరసన చెప్పారు. అంటే ప్రజాస్వామ్యంలో నిరసనకి అది ఆస్కారం ఉంటుంది తప్ప దాడి అనేది నేరంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆ కోణంలోనే ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడ నిర్వాసితుల యొక్క ఆవేదనను కాకుండా దాడి కుట్ర కోణంలో జరిగింది, దాడి వెనకాల పొలిటికల్ మోటివేషన్ ఉందని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అంటే ఇప్పుడు అక్కడ ప్రజల యొక్క ఆవేదనని అర్థం చేసుకోవటంలో ప్రభుత్వం వైఫల్యమైంది, అక్కడ ఉన్నటువంటి సమస్యను రాజకీయంగా వాడుకోవటంలో ప్రధానమైనటువంటి ప్రతిపక్షం రాజకీయం చేసింది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా నష్టపోతున్నది ఎవరు, అక్కడ బాధితులైంది ఎవరు? కాబట్టి భూ నిర్వాసితులే ఇవాళ బాధితులయ్యారు, నష్టపోతున్నారు. ప్రభుత్వము ఇది ప్రభుత్వం పైన దాడిగా పరిగణించినప్పుడు, శాంతి భద్రతల సమస్యగా పరిగణించినప్పుడు ఎట్లయినా ప్రభుత్వం భూమిని లాక్కునేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ బాధితులు నెగోషియేషన్ చేసుకునేటటువంటి అధికారాన్ని కోల్పోయినటువంటి సందర్భాన్ని, అవకాశాన్ని కోల్పోయినటువంటి సందర్భాన్ని కాబట్టి బట్ ఈ మొత్తము లగచర్లలో జరిగినటువంటి చర్య వల్ల అంతిమంగా అక్కడ ఉన్నటువంటి బాధితులకు, నిర్వాసితులకు నష్టం జరిగింది అనేటటువంటి విషయాన్ని చూడాలి. ప్రభుత్వం కూడా సమస్యని సామరస్య కోణంలో చూడాలి. ప్రభుత్వం సమస్యని నిర్వాసితుల పక్షాన చూడాల్సినటువంటి ప్రభుత్వం చట్టం మేరకు చూడటం వల్ల ఇబ్బంది అవుతుంది. ఇవాళ 2013 భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత భూ నిర్వాసితులకు కొంత రక్షణ దొరికినటువంటి మాట వాస్తవం. 1894లో ఉన్నటువంటి భూసేకరణ చట్టం కంటే కూడా 2013లో వచ్చినటువంటి భూసేకరణ చట్టం కొంతమేరకు ఉపయోగకరంగా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎక్కువ ఆకర్షణీయమైనటువంటి ప్యాకేజీని ప్రభుత్వము అక్కడ నిర్వాసితులకు ప్రకటించి ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇవాళ రేపు ప్రభుత్వాలు భూసేకరణ చేయటం అంత తేలికైనటువంటి విషయం కాదు. కానీ ప్రభుత్వం ఉదారంగా నిర్వాసితుల పక్షాన మరింత సరళీకరణంగా, మరింత ఉదారంగా వ్యవహరించి ఉంటే బాగుండేదే అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళు, ఉపాధిని కోల్పోతున్నటువంటి వాళ్ళ ఆవేదనని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆ సమస్యను అడ్డం పెట్టుకొని దాన్ని రాజకీయం చేసుకొని, రాజకీయ పబ్బం గడుపుకొని ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటటువంటి ప్రతిపక్షాల యొక్క ఉద్దేశాన్ని కూడా మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఇది ప్రజల సమస్యని ప్రజల కోణంలో చూడాల్సినటువంటి అవసరము, రాజకీయాలను చొప్పించి పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ చేసి మొత్తం దాన్ని పొలిసైజ్ చేసి ఇవాళ రాజకీయంగా మార్చడం వల్ల ఇవాళ ఆ ఫార్మా క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి విలేజ్లలో ఇవాళ ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ఇవాళ పోలీస్ కేసులు అయిపోయింది. ప్రభుత్వ ఉద్యోగుల యొక్క విధులకు ఆటంకం కలిగించారని, హత్యా ప్రయత్నం చేయబోయారనేటటువంటి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం వల్ల ఇవాళ రైతులు అక్కడ నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. ఒక పక్క భూములు కోల్పోతుంటారు, ఇంకొక పక్క కేసులు రావటం వల్ల ఇవాళ వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఇవాళ వస్తున్నటువంటి పరిశ్రమలు, ముఖ్యంగా ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి గారు 45,000 కోట్ల రూపాయల పరిశ్రమలు తీసుకురాగలిగితే ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్లోనే పెట్టుబడులు వచ్చాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కానీ లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల కానీ ఫార్మా ఇండస్ట్రీస్ని పెట్టవలసినటువంటి అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిర్వాసితుల పక్షాన మరింత సరళీకరణంగా, మరింత ఉదారంగా వ్యవహరించి ఉంటే బాగుండేదే అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవాళ భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళు, ఉపాధిని కోల్పోతున్నటువంటి వాళ్ళ ఆవేదనని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆ సమస్యను అడ్డం పెట్టుకొని దాన్ని రాజకీయం చేసుకొని, రాజకీయ పబ్బం గడుపుకొని ప్రభుత్వాన్ని బదనం చేయాలనేటటువంటి ప్రతిపక్షాల యొక్క ఉద్దేశాన్ని కూడా మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఇది ప్రజల సమస్యని ప్రజల కోణంలో చూడాల్సినటువంటి అవసరము, రాజకీయాలను చొప్పించి పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ చేసి మొత్తం దాన్ని పొలిసైజ్ చేసి ఇవాళ రాజకీయంగా మార్చడం వల్ల ఇవాళ ఆ ఫార్మా క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నటువంటి విలేజ్లలో ఇవాళ ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ఇవాళ పోలీస్ కేసులు అయిపోయింది. ప్రభుత్వ ఉద్యోగుల యొక్క విధులకు ఆటంకం కలిగించారని, హత్యా ప్రయత్నం చేయబోయారనేటటువంటి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం వల్ల ఇవాళ రైతులు అక్కడ నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. ఒక పక్క భూములు కోల్పోతుంటారు, ఇంకొక పక్క కేసులు రావటం వల్ల ఇవాళ వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఇవాళ వస్తున్నటువంటి పరిశ్రమలు, ముఖ్యంగా
ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి గారు 45,000 కోట్ల రూపాయల పరిశ్రమలు తీసుకురాగలిగితే ముఖ్యంగా ఐటీ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్లోనే పెట్టుబడులు వచ్చాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కానీ లేకపోతే హైదరాబాద్ చుట్టుపక్కల కానీ ఫార్మా ఇండస్ట్రీస్ని పెట్టవలసినటువంటి అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బట్ దానికి సేకరించేటటువంటి ఫార్మా ఇండస్ట్రీస్ని పెట్టడానికి సేకరించేటటువంటి భూమిని ప్రజల వద్ద నుంచి లేకపోతే రైతుల వద్ద నుంచి సేకరిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన ఉంది. అక్కడ ప్రజలు ఫార్మా ఇండస్ట్రీస్కి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోకుండా అధికారులు వెళ్ళి పబ్లిక్ హియరింగ్కి వెళ్ళటం, బహిరంగ విచారణకు వెళ్ళటం, అక్కడ దాడి జరగటం అనేది దాడిని ఖండిస్తున్నప్పటికీ కూడా, దాడి చేయటముని మంచిది కాదని చెప్తున్నప్పటికీ కూడా, దాడి వెనకాల పొలిటికల్ రాజకీయ ప్రమేయం ఉన్నది అని మనం భావిస్తున్నప్పటికీ కూడా, బట్ అంతిమంగా మనం చూడాల్సినటువంటి అభిప్రాయము నిర్వాసితులు, బాధితుల పక్షాన మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రభుత్వం బాధ్యత కూడా. కాబట్టి వాళ్ళ లగచర్లలో కానీ మరొక చోట కానీ భూములు కోల్పోతున్నటువంటి రైతుల పక్షాన ప్రభుత్వం మరింత ఉదారంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రస్తుతం ఇస్తున్నటువంటి ప్యాకేజీని కాకుండా ప్యాకేజీ యొక్క విలువను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. 10 లక్షలు కాకుండా ఎకరానికి 15 నుండి 20 లక్షల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు ఉద్యోగాలు కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ పరిశ్రమల వల్ల పెద్ద ఎత్తున పొల్యూషన్ కనుక జరిగేది ఉంటే జనావాసాల మధ్య అట్లాంటి పరిశ్రమలు పెట్టకుండా ఉండేటటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వము మరింత సహేతుకంగా, హేతుబద్ధంగా ఈ విషయంలో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షాలు రాజకీయం చేసినప్పటికీ కూడా, రాజకీయంగా ఈ సమస్యను మలిచినప్పటికీ కూడా ప్రభుత్వము తన బాధ్యతగా సమస్యను సానుకూలంగా పరిష్కరించేటటువంటి ప్రయత్నాలు చేయాలి. బాధితులు ఏ అభ్యంతరాలనైతే వ్యక్తం చేస్తున్నారో ఆ అభ్యంతరాలను ప్రభుత్వము, అధికారులు సానుకూలంగా పరిష్కరించాల్సినటువంటి, ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. లగచర్ల యొక్క సమస్యను ప్రభుత్వము సానుకూలంగా పరిష్కరించాలా. లగచర్ల ఆ చుట్టుపక్కల దుద్యాల మండలంలో నష్టపోతున్నటువంటి రైతుల పక్షాన ప్రభుత్వం మరింత ఉదారంగా వ్యవహరించాలా. ఇట్లాంటి విషయాలను ప్రతిపక్షాలు కూడా రాజకీయం చేయకుండా ఉండాల్సింది. రాష్ట్రం యొక్క సంక్షేమం, అభివృద్ధి కోసం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎక్కడా జరగకుండా చూసుకోవాల్సినటువంటి ముందు జాగ్రత్త చర్యలు ప్రభుత్వం తీసుకోవాలా. ఎప్పుడో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీహార్లో ఐఏఎస్ ఆర్ కృష్ణని రాళ్లతో కొట్టి చంపినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అట్లాంటి సంఘటనలు తెలంగాణ రాష్ట్రంలో జరగటం మంచిది కాదు. అది పెట్టుబడుల పైన ప్రభావం చూపెడుతుంది, తర్వాత ఇండస్ట్రీస్ పైన ప్రభావం చూపెడుతుంది. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగకుండా ప్రభుత్వమే చర్యలు చేపట్టాలా. ప్రతిపక్షం కూడా ప్రతిదాన్ని రాజకీయం చేయకుండా రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కొన్ని విషయాల్లో ప్రభుత్వానికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతి విషయాన్ని రాజకీయం చేసి అల్లర్లు సృష్టించాలి, ప్రతి విషయాన్ని రాజకీయం చేసి రాష్ట్రంలో టెన్షన్ క్రియేట్ చేయాలనేటటువంటి ఆలోచన కూడా మంచిది కాదు. ముఖ్యంగా లగచర్లలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైనది. అధికారుల పైన జరిగినటువంటి దాడి ఆహ్వానించదగినది కాదు. దీన్ని రాజకీయం చేయకుండా ప్రభుత్వము ఎంత తొందరగా వీలైతే ఈ సమస్యను పరిష్కరించి భూ నిర్వాసితులు చేస్తున్నటువంటి డిమాండ్స్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళకు మరింత న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నదనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాను.